హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రేమ్ కుమార్. సో ఈరోజు సండే వ్లాగ్ వచ్చేసి అమరావతిలో ఉన్న టీటీడీ టెంపుల్, సో తిరుమల తిరుపతి దేవస్థానానికి మేము ఈరోజు వెళ్తున్నామండి. సో అలాగే మీకు కూడా చూపిస్తాం. సో పదండి వెళ్దాం. ఫాస్ట్ అండి, మేము మండలంలో ఉంటున్నాము. సో ఇప్పుడు మేము మండలం నుంచి వికటపాలెంలోని టీటీడీ టెంపుల్కి వెళ్తున్నాము. సో నేను చూపిస్తాము మొత్తం మీకు ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలో స్టెప్ బై స్టెప్ మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. సో కాదండి వెళ్తాం. ఇది వచ్చేసి మందడం సెంటర్ అండి. మేము మందడం నుంచి బైక్లో బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి మీరు మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్కి వెళ్ళాలి. సో ఇదంతా మందడం సెంటర్ అండి. ఇక్కడ మీకు చాలా షాప్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు లెఫ్ట్ తీసుకోవాలి. సో తాళ్ళేపాలెం క్రాస్ రోడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్గా ఒక 1 కిలోమీటర్ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడంతా ప్రకృతి చాలా బాగుందండి. ఇక్కడ ఇదంతా పంటలు ఉంటాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే మనకి సీడ్ యాక్సిస్ రోడ్ వస్తుంది. సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి మనం టీటీడీ టెంపుల్కి వెళ్తున్నాము. సో ఇదంతా మనకి సీడ్ యాక్సిస్ రోడ్ అండి. సో మీరు చూడొచ్చు. సో చుట్టుపక్కల రోడ్స్ అంతా చాలా కొత్తగా కన్స్ట్రక్ట్ చేయబడ్డారు. సో ఫైనల్గా టీటీడీ టెంపుల్కి అయితే వచ్చామండి. సో చూడొచ్చు, ఇదే టెంపుల్. సో మాకు వచ్చేసి ఒక 10 మినిట్స్ జర్నీ పట్టింది. ఎందుకంటే మనం మండలంలో సెంటర్ ఉంటాం కాబట్టి అండి. సో జస్ట్ మాకు ఒక 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో మీకు కనిపించేంత మనకి పార్కింగ్ ఏరియా. సో ఇక్కడ నుంచి ఇదంతా పార్కింగ్ అండి. మనం లోపలికి వెళ్దాం. సో చూద్దాం లోపల ఎలా ఉంటుందో. సో మీరు చూడొచ్చు బయట. సో ఇంకా వర్క్ అవుతుందండి. సో కన్స్ట్రక్షన్ వర్కింగ్ ఏదో పెండింగ్ అలా ఉంటుంది. సో ఇదండి ఎంట్రన్స్ మనకి. సో గుడి టెంపుల్కి వెళ్ళి మనకి లోపల ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. సో పదాన్ని అక్కడ మనం టెంకాయ తీసుకున్నాం. సో ఇక్కడ మేము టెంకాయ తీసుకుంటామండి. సో కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. ఇది తీసుకొని మనం లోపలికి వెళ్దాం. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి 2022లో ఓపెన్ చేశారండి. ఇనాగ్రేషన్ అయ్యింది. సో మేము లోపల చూస్తాము. సో మనం ఎంట్రన్స్కి టెంపుల్లోకి ఎంటర్ అవుతానే మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది. సో చుట్టూ మీరు చూడొచ్చు. ఇది మనకు ఆలయం. సో రూపురేఖలు ఇలా ఉన్నాయి మనకి. సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మీకు క్లియర్గా చూపిస్తాము. సో ఇప్పుడైతే మేము ప్రదర్శనలు చేస్తాము. సో తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తామండి. సో టెంపుల్ చాలా టెంపుల్ మనకి చూడడానికి సేమ్ మన తిరుపతిలో ఎలా అయితే అలాగే ఉందండి. సేమ్ యాస్టిస్ ప్రింట్ అవుతుంది మనకి. సో డెమో టెంపుల్ లాగా అనిపిస్తుంది. ఎక్కడ మీకు వేరే టెంపుల్ లాగా అనిపించదు. సో ధ్వజస్తంభం అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి మనం ప్రయత్నం చేస్తాము. సో ఇదంతా మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. సో బ్యాక్ సైడ్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చే స్వామివారి తులాభారం ఉందండి. చూడొచ్చు మీరు క్లియర్గా. సో మనకి టీటీలో కూడా ఇలాగే ఉంటుంది. అండ్ అంతా మనకి టెంపుల్ అంతా స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారండి. సో చాలా స్ట్రాంగ్ అండ్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇది వచ్చేసి మీకు గోపురం అండి. సో గోల్డ్ రంగులో వేసిన గోపురం. సో మీకు తిరుపతిలో కూడా మీకు సేమ్ అలాగే అనిపిస్తుంది. సో ఆలయం చుట్టూ కూడా మనకి ఇంకా కొన్ని బొమ్మలు లాంటివి ఉన్నాయండి. సో ఇంకా ఐ థింక్ ఇంకా చాలా వర్క్ ఉంది అనుకుంటాను. అందుకే ఇవన్నీ అలాగే పెట్టారు. మేబీ నెక్స్ట్ ఇయర్లో ఇదంతా అయిపోవచ్చు అండి. సో ఈ రథంలో స్వామిని ఊరేగిస్తారండి. సో చుట్టూ ఇక్కడ బొమ్మలు ఉన్నాయి. సో ఏనుగు అండ్ ఇది కూడా రథం అండి. సో మీరు చూడొచ్చు. అండ్ నాగవారి రథం అండ్ ఇక్కడ చాలా ఉన్నాయి ఇవన్నీ. ఇంకా వీటిని అలంకరించాలి. సో ప్రస్తుతానికైతే అక్కడ సైడ్ పెట్టేశారు. సో ఇదండి. సో టెంకాయ కొడుతున్నాం. సో 50 రూపీస్ చెప్పాం కదండి. ఇక్కడ మనకి ఏమి వస్తున్నాయండి 50 రూపీస్కి. సో టెంకాయ, తులసాకులు, కర్పూరం, అగరబత్తులు ఇస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి టెంకాయలు కొట్టే ప్లేస్. మనకి టెంపుల్లో కొట్టడానికి అలా ఉండదండి. ఇక్కడ మాత్రం మనం కొట్టి తీసుకెళ్ళాలి లోపలికి. అండ్ పక్కనే మీకు వాష్ బేస్ కూడా ఉంటుంది. సో డ్రింకింగ్ వాటర్ అండ్ హ్యాండ్ వాష్ కూడా 2 దానికి మనకు ఉంటుందండి. సో ఇప్పుడు వచ్చేసి మనం టెంపుల్కి లోపలికి వెళ్దాం. దర్శనం అయిపోయిందండి. సో ఈ ప్రసాదం తీసుకుందాం. సో ఇది వచ్చేసి ప్రసాదము. సో పొంగలిగా మనకు ప్రసాదం ఇచ్చారు మార్నింగ్. అండ్ టెంపుల్ లోపలికి మనకు మొబైల్ అలో లేదండి. అందుకే మేము లోపల చూపించలేకపోయాము. సో ఒకవేళ మనం తీసినా కానీ అక్కడ మొబైల్ తీసుకుని వాళ్ళు చెక్ చేస్తున్నారు. నెక్స్ట్ టైం మీరు వెళ్ళేప్పుడు కేర్ఫుల్గా ఉండండి. ఎలాంటి ఏమైనా తీస్తే వాళ్ళు తీసి అడుస్తారు. సో అదండి. సో సండే వ్లాగ్. సో సీ యూ అండి. థ్యాంక్ యూ.